2 లక్షల రుణమాఫీ మీద ఏం చెప్తారు? ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. మేము చాలా స్పష్టత కూడా ఇచ్చాం. రుణమాఫీ గురించి బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. మా ఫైనల్ బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పటికల్లా దానికి సంబంధించి విధి విధానాలు తయారు చేస్తూ ఉన్నాం. రైతు బంధు సంబంధించినటువంటి ఇచ్చిన జీవో రైతు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతు బంధు ఇస్తున్నామని అన్నాం. జీవో ఈజ్ ఫర్ దాట్. అంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అంటే వ్యవసాయం చేసే రైతుకి ఇవ్వని. మీరు వ్యవసాయం కూడా చేయనటువంటి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు లేకపోతే ప్లాటింగ్ చేసుకునే రోడ్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్టు అన్నిటికీ ఇచ్చారు. 20,000 కోట్ల పైన అన్యాక్రాంతం అయిపోయినాయని వార్త వచ్చేసింది. సో మమ్మల్ని అట్లా చేయమంటారా? మేము అలా చేయదలుచుకోలేదు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయ మేము ఏ టార్గెట్ కోసం అయితే ఉద్దేశించో ఆ టార్గెట్ రీచ్ అయ్యేటట్టుగా చేయడం కోసం పకడ్బందీగా ప్రణాళిక తయారు చేసి ఇవ్వబోతాం. 100 రోజుల వ్యవధి తీసుకున్నారు. కనీసం 100 రోజుల వ్యవధిలో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే అవకాశం ఉందా? 100 రోజుల వ్యవధిలో 100 రోజుల్లో మేము మొదలు పెడతామని చెప్పాం. మొదలు పెడతామని చెప్పారా? పూర్తి చేస్తామని చెప్పారు? మొదలు పెడతామని చెప్పాం. మీకు స్పష్టత ఇస్తా ఉన్నాను. నీకు 100 రోజుల్లో మొదటి 100 రోజుల్లోనే మొదలు పెడతామని చెప్పాం. ఏది గతంలో ఆయన చెప్పిన 3 ఎకరాల భూమిలాగానో డబుల్ బెడ్రూమ్ ఇల్లులాగా 10 ఏళ్ళు కూడా పాలన చేసి ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉండదు. మొదటి 100 రోజుల్లో మొదలు పెడతామని చెప్పాం. మొదలు పెట్టాం కదా. మిగతా కూడా మొదలు పెడతా ఉన్నాం కదా. మేము చెప్పిన దేన్ని వదిలిపెట్టాం కదా. చివరికి ఇళ్ళకు సంబంధించి కూడా మేము ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు కేటాయిస్తూ బడ్జెట్లో నిధులు కూడా కేటాయించాం. ప్రారంభిస్తాం దాన్ని. ఆ స్కీమ్ కూడా కొద్ది రోజుల్లోనే లాంచ్ చేస్తాం. మేము చేసే స్కీమ్స్ ప్రజలు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి చూసిన తర్వాత వాళ్ళకి